నోరు కొడుతుందేమో చికెన్ మీద. సూపర్. టీస్పూన్ల కారం. ఏం చంద్ర? ఎస్. అదేంటి? ధనియాల పొడి కొద్దిగా, చిటికెడు మీకు ఎంత కావాలని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పసుపు. యాంటీబయాటిక్ మంచిది. తగినంత కాస్త మిరియాల పొడి, ఘాట్ ఎక్కువ అవుతుంది. సాల్ట్, చిటికెడు తగినంత సాల్ట్ టేస్ట్కి. నిమ్మకాయ ఏం చేస్తా ఇప్పుడు? కలిపేస్తున్నా. బా, చాలా శక్తి ఉంది అని ఇలా వండుకుంటే. కబాబు మంట మడుతుంది. మంట రెడీ. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంకా కావాలా? ఆ మూతదా తీసి పక్కన పెట్టేయచ్చు కదా. ఎర్రగా ఉన్నట్టుంది కదా. కోడికి కోసి కారం పెట్టడానికి. కోడికా ముక్కలకి? కోడి ముక్కలకి కోడికి యాడ్ పెడతాం. సరే,
ఎక్కడున్నామా ఇప్పుడు? చూపించు మన ప్రేక్షకులకి ఎలా ఉంది లొకేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంటకొని వెళుతాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పైసీ విలేజ్ కుకింగ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను. మీకు అనేక రకాల పల్లెల వంటలు మేము మీకు పరిచయం చేస్తాము. ఇదిగోండి మసాలా తీసుకొని ఈ చికెన్ ముక్కలకి బాగా వేస్తే సౌరంగా నిప్పుల మీద పెట్టామంటే నీకా నాకు అనుకుంటాము. నీకే ఎక్కువ అనుకుంటా కలిపేవాడికే. ముఖ్యంగా ఈ చీకులు అంటే ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఎవరు ఎక్కువ శాతం ఈరోజు ఆదివారం జ్ఞాపకం చేస్తున్నారు. మందు కొట్టేవాళ్ళు సాయంత్రం పూట ఏదో ఒక డాబాలో దూరి ఏదో బండి దగ్గర మనమైతే జాలిగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఓలాడి తింటాడారు. మనం ఇక్కడ ఎట్లుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు కాల్చక ముందే నోరు ఊరాడుతుంది కదా. మనం ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి బాగా కలుపుకొని ఈ ముక్కల్ని మనము ఎట్లుంది కడ్డీ వడుచుకోవాలా. అది కడ్డీనా కమ్మీనా గుచ్చుకుపోయేటట్లుంది. అంత సున్నితంగా వెళ్ళిపోతుంది తీసుకొని ఒకే చోట స్ట్రైట్కి పడవకుండా ఎందుకు మందికి చేసుకుంటే చక్కగా వస్తాయి ముక్కలు. బాగున్నాయిగా. లేత కోడికి నో కలర్, నో ఫుడ్ కలర్, ఓన్లీ నేచురల్ కలర్స్. ఓన్లీ కడ్డీకి ఎన్ని కూస్తున్నావు? మన ఇష్టం. కాదు ఒక 6 పీసులు. ఓకే ఎట్లుంది కడ్డీ? ఉందా? బాగా ఫుల్గా మంట వచ్చినట్టుంది. అదే జాగ్రత్త, చేయి జాగ్రత్త. కాలకు ముందే నోరు ఊరుతుంది కదా. కాలిన తర్వాత అసలు ఉంటుందంటే టేస్ట్. చేయి జాగ్రత్త. కాలిపోతా ఉంది. బగ మండుతుంది. దానికి కొని అగ్గికి కూడా నోరు ఊరుతుంది ఏమో చికెన్ మీద. సూపర్. ఎట్టొచ్చింది నీకు తెలియదు ఇక్కడ చేయాలని? ఇదే మా పక్కన మా ఊరు. మండుతుంది అట్లే. చంద్ర ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని కాసుకున్నాను నేనైతే. కానీ నాకు మాత్రం దీన్ని ఎట్ట తిప్పాలని ఆలోచిస్తున్నా. జాగ్రత్తగా తిప్పు. బా నోరు ఊడుతుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని. నీకు ఊరలా నోరు? నాకు ఊరుతుంది, నీకెందుకు ఊరలా? ఎందుకంటే కింద కాలుతుంది కాబట్టి. యా కిందనా? అదే కడ్డీ కింద. ఈ సాయంత్రం సమయం చికెన్ సీకులు తింటా పక్కన
పక్కనే ఏం లేదు, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు కాలుతా జాగ్రత్త. అయ్యో కాలుతా జాగ్రత్త. అది వెరీ గుడ్ పాప. ఏమి తెలియదు అసలు చిన్నప్పటి నుంచి. అరే కాదే చిన్నప్పటి నుంచి కాదు. బా తీసేస్తాను. ఒక్కొక్కటి నిదానంగా ఏం చల్లగా ఉందనే కాలటం లేదా? ఐరన్ మ్యాన్ కదా నేను. అయ్యా ఐరన్ మ్యాన్ చికెన్ మ్యాన్? కరెక్ట్ చెప్పావు, చికెన్ మ్యాన్. అబ్బా అయ్యో చూస్తున్నా ఇక్కడ ఎట్ట వస్తుంది బయటకి తనుకొని. మంట మంట కాదు, చికెన్లో బుడగలు. అబ్బా జాగ్రత్త. ఓకే ఓకే 5 గడ్డలు బయట వచ్చేసినాయి. ఇంకా ఒక గుడ్డ తీసుకొని వా వా ఏముండాయి చంద్ర, ఏముండాయి? తింటే ఏం మర్చిపోతాను? ఇల్లు ఇల్లు ఎట్లా మర్చిపోతాం? ఇంట్లో ఉండవాళ్ళ కదా, వాళ్ళు మర్చిపోతాం మనం. మై మర్చిపోతాం. పోనీ పర్లేదు, ఏం కాదు. ఎట్లుంది? సూపర్ సూపర్ సూపర్. అబ్బా స్పైసీ ఫుడ్స్ అంటే నువ్వే తినేస్తాడు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకన్నా పెట్టు. కంపల్సరీ అటు చూపించు, మన ఫ్రెండ్స్ ఉన్నారు చూడు, ఏం చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ஸ்பைசி வில்லேஜ் குக்கிங். சப்ஸ்கிரைப் பண்ணுங்க.